నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు పెసరపప్పు బూరెలు ఎలా వండుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మనకి ఈ గ్లాస్తో 2 గ్లాసులు మినపప్పు వేసుకున్నాం. పొట్టు మినపప్పు అన్నమాట ఇది. గారెలకి బూరెలకి పొట్టు మినపప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్, నూనె కూడా లాగదు మనకి ఎక్కువగా. బూరెల్లోకి తోపు ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం పిండి వేసుకున్నాం. దీంట్లోనే ఒక 2 స్పూన్లు బెల్లం పొడి, టేస్ట్ తగ్గ సాల్ట్. మనకి అప్పటికప్పుడు సింపుల్గా కొద్దిగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పండగల్లో మనం ఎక్కువగా బూరెలు వండుకుంటాం కనుక ఏ పండగ కన్నా నేనైతే ఇలా పెసరపప్పు బూరెలు వండుతానమాట. ఇలా పిండి ఇలా కలిపేసుకుని పక్కకు పెట్టుకోవాలి. దీంట్లోనే బెల్లం అది వేసి కలిపేసుకున్నాం. నానబెట్టుకున్న మినపప్పు కొంచెం గట్టిగా రుబ్బుకున్నాం బూరెలకి కనుక. మినపప్పు రుబ్బేసుకున్న తోపులు శుభ్రం కలిపేసుకోవాలి. మనం నానబెట్టిన పిండితో పాటు కలిపేసుకుని పక్కన పెట్టుకుని పూర్ణాలు రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చి పెసరపప్పు అన్నమాట ఇది. మనం పొట్టు పెసరపప్పు అంటాం కదా అది. ఇది ఈ గ్లాస్తో గ్లాస్ పప్పు నానబెట్టుకున్నాం. పొట్టు పోయేదాకా శుభ్రంగా కడిగేసుకుని ఇది కూడా పిండి గట్టిగా రుబ్బుకోవాలి. పిండి గట్టిగా రుబ్బుకుని ఇడ్లీ కింద పెట్టుకోవాలన్నమాట. చాలా త్వరగా అయిపోతాయి. 10 నిమిషాల్లో ఉడికిపోతుంది ఇడ్లీ మనకి ఇది. అన్నీ ఇలా పెట్టేసుకుని ఇడ్లీ ఆయి పెట్టేసుకోవడమే. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది మనకి ఇడ్లీ. ఇది రెడీ అయ్యే లోపల మనం దీంట్లోకి ఇంకా మనం కొబ్బరి కూరది కూడా రెడీ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఇలాగ అయిపోయిందా లేదని. ఇడ్లీ రెడీ అయిపోయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి తీసేసుకుని అన్నీ పక్కకు పెట్టుకోవాలి. ఉడికిపోయాయి అన్నమాట. మనకి పెసరపప్పు పూర్ణాల బూరెలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇడ్లీని ఇలా తీసేసుకుని దీంట్లో వేసుకునేలాగా ఇవన్నీ